ప్రశాంతంగా వినేషు. ఏం డిసైడ్ అయ్యావని అడుగుతున్నాను. నేను రేణుని పెళ్లి చేసుకోబోతున్నాను. ఓ సార్, ఇంకా ఏమేం డిసైడ్ అయ్యారు? ఐషు కోప్పడతా. ఐషు, నీకు తెలియంది ఏమీ లేదు. మన బిజినెస్సే మన లెగసీ. దానికోసం మాత్రమే నేను రేణుని పెళ్లి చేసుకున్నాను తప్ప వేరే ఎలాంటి కారణం లేదు. అప్పుడు నేనెవరిని పెళ్లి చేసుకోవాలి గౌతమ్? ఇదొక టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే. ఈ మ్యారేజ్ మన ఇద్దరి లైఫ్ని ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యేలా చేయదు. ఇదంతా కంపెనీ పొజిషన్ సెట్ అయ్యేంతవరకే. 6 months మ్యాక్స్. ఆ తర్వాత డివోర్స్ అప్లై చేసుకుని మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. నా కోసం ఇది కొంచెం భరించు. జస్ట్ 6 months ప్లీజ్. ఇది నీకు ఎంత హార్టింగ్గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తప్ప నా దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు. నేను నిన్ను ఎవ్వరికి ఇవ్వను గౌతమ్. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధమయ్యా. 6 monthsే కదా, వెయిట్ చేస్తా. డాడీ, మన కంపెనీకి సంబంధించిన షేర్స్ డౌన్ అయ్యాయి కదా. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏ స్థాయికి చేయగలమో ఆ స్థాయికి చేద్దాం. ఆ తర్వాత మధ్యాహ్నం రేణుకి నాకు మ్యారేజ్ అని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వండి. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. మాస్టర్ ప్లాన్. ఇంకోసారి అడుగుతున్నాను, విల్ యు మ్యారీ మీ? ఐషు, ఆ రేణుకి ఎండ్ కార్డేసి అప్పుడు ఈ రింగ్ పెట్టు. సంతోషంగా ఉంటుంది. ఇదంతా నేను ఆల్రెడీ చేసేసా. నేను ఇంకా చేయాలి. హే మంజు, నువ్వు ముందు క్లాస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను అది ఫినిష్ చేసి వస్తా. సరే, త్వరగా వచ్చేడు. నీకు గర్ల్స్ అంటే అలర్జీనా ఏంటి? ఎప్పుడు నువ్వు అమ్మాయిలతో మాట్లాడింది చూడనే లేదు. అవును, రోజు ఎన్ని కాఫీలు తాగుతావు? హెల్త్ పైన శ్రద్ధే లేదు. నిన్న మ్యాచ్లో నువ్వు వేసిన ఫ్రీ త్రో, ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు తెలీదు. ఒకవేళ నువ్వు వచ్చి మాట్లాడితే నేను బాగా మాట్లాడతానేమో. నువ్వెవరు? నీ పేరేంటి? నిన్న నా మ్యాచ్కి వచ్చావా? ఇంకా ఎన్ని రోజులని ఈ ప్లేస్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. నాకు నిన్ను డైరెక్ట్గా చూడాలనుంది. హే, ఏంటి ఇది?
ఒంటరిగా ఏం కూర్చొని లేదు. నవ్వుకుంటున్నావు, నేను రాగానే ఏదో దాస్తున్నావు. చూపించు, ఏది ఏం చూపించు. లేదు. చెప్పే ఏయ్. విను. ఏం లేదు. గతి. ప్లీజ్ ఏం లేదే. ఓహో, నా దగ్గరే దాస్తున్నావా? ఒకరోజు ఇది మ్యాటర్ అని నువ్వే నా దగ్గరకొచ్చి చెప్తావు, అప్పుడు చూసుకుంటా నిన్ను. హే మంజు, ఇంకా ఎన్ని రోజులని ఈ ప్లేస్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం? నాకు నిన్ను డైరెక్ట్గా చూడాలనుంది. మ్మ్. నా పేరేంటని తెలుసుకోవాలనుందా? ఇప్పటికే అమ్మో అని పిలు. నాకు అనిపించినప్పుడే నీ ముందుకొస్తా. అంతవరకు వెయిట్ చేయి. అమ్మో, రే మావా, నోటీస్ చేసావరా? నా కార్ దగ్గరకు వచ్చిన అమ్మాయి ఎవరు? లేదు మామా, నేను చూసినంత వరకు ఎవరూ రాలేదే. చూసినంత వరకా? అది నా పిల్ల క్యాంటీన్ వరకు రమ్మని పిలిచిందా, మధ్యలో క్యాంటీన్కి వెళ్ళాను. ఒకవేళ నేను వెళ్ళిన గ్యాప్లో ఎవరైనా వచ్చి పోరా రేయ్, నిన్ను నమ్మి ఒక పని అప్పచెప్పాను చూడు. ఆ. వీడికి ఇదే పని అయిపోయింది. హ్మ్? టూ మంత్స్గా మనల్ని మాయ చేస్తోంది. ఎవరై ఉంటుంది మావ తను? మనకు కాదురా మామా, నీకు. ఆ అమ్మాయిని కనెక్ట్ చేశాడు చూడు. పోరా. ఈరోజు ఏం రాసింది? ప్రేమ. రేయ్ రే 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 రేయ్, నిజం చెప్తే ఇదా పరిస్థితి. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం ఉపయోగించబడలేదు. మంజు, నువ్వెక్కడున్నావు? నిన్ను ఒక వారంగా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. నువ్వు చెన్నైలోనే ఉన్నావా? ఇక్కడ ఏమేమో జరిగిపోతోంది మంజు. యు నో వాట్, నాకు గౌతమ్కి ఈరోజు పెళ్ళి. కానీ ఇది తలుచుకొని నేను కొంచెం కూడా సంతోషంగా ఉండలేకపోతున్నా.
నేను లవ్ ఆఫ్ మై లైఫ్ని పెళ్లి చేసుకుంటున్నానని సంతోషపడినా, లేదా నా బెస్ట్ ఫ్రెండ్ ఐషుని తన లవర్ని విడదీశానని బాధపడాలో నాకు తెలియడం లేదు. ఇట్స్ లైక్ మై గిల్టీ ఫర్ మిస్టేక్స్ ఐ డోంట్ ఈవెన్ కమిట్. నాకు ఇక్కడ ఉండేదే ఇష్టం లేదు మంజు, కానీ నాకు ఇది తప్ప వేరే దారి లేదు. ప్లీజ్ ఇది విన్న వెంటనే నాకు కాల్ చేయి మంజు. విల్ యు మ్యారీ మీ? ఇంకోసారి అడుగుతున్నాను, విల్ యు మ్యారీ మీ? ఐషు, ఆ రేణుకి ఎండ్ కార్డ్ వేసి అప్పుడు పెట్టు నాకు ఈ రింగ్. సంతోషంగా ఉంటుంది. గౌతమ్, హ్మ్. టైం అయింది, రా. అమ్మా, ఇప్పుడు ఈ పెళ్ళి అంత అవసరమా? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇదంతా క్లియర్ చేసుకుంటాను. నువ్వు ఆల్రెడీ చేసిన తప్పు కవర్ చేయడానికే ఈ పెళ్లి. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ నడుపుతావో లేదో నీ ఇష్టం. నాకు ఆ విషయం గురించి బాధలేదు. నాకిప్పుడు ఈ పెళ్లి జరిగే తీరాలి. రా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వస్తాను.